ఏదైతే పెంచుల విషయంలో జరిగిన విచారణ ఏదైతే ఉందో అది పూర్తిగా సక్రమంగా జరగలేదు. మరి దానికి కావాల్సిన సాక్ష్యాధారాలు ఏంద్రా అంటే జనవరి నెల 11వ తారీఖున 2025లో 1:35 దొంగతనం జరిగిన తర్వాత పట్టుకుంటే 1 టౌన్ లో దాని మీద ఎఫ్ఐఆర్ అయింది రాత్రి 10 గంటలకి. ఇదే ఎఫ్ఐఆర్ కాపీ. 1:30కి దొంగతనం జరిగితే మరి ఈ ఎఫ్ఐఆర్ ఎన్ని గంటలకు అవ్వాలా? 1 గంటకో అర్ధ గంటకో శ్రీవారి ఆలయానికి పరకామణి బిల్డింగ్ కి పోలీస్ స్టేషన్ కి 1000 కిలోమీటర్ దూరం లేదు కదా. మరి రాత్రి 10 గంటలకు ఎఫ్ఐఆర్ ఎందుకు అయింది? ఈ 10 గంటల సమయంలో ఏం జరిగింది? ఏం లాలుచి జరిగింది? పెంచులైన ఎవరెవరు కలిసినారు? మీరేమైనా కలిసారా? మీరేమైనా మాట్లాడినారా? అందుకైనా సీసీ ఫుటేజ్ బయట రావట్లేదు. 1:30కి దొంగతనం జరిగితే రాత్రి 10 గంటలకు ఎఫ్ఐఆర్ జరిగింది అని అంటే ఈ 10 గంటల సమయంలో ఏం జరిగింది? టీవీ ఛానల్లో ఆయన భూమన కరుణాకర్ రెడ్డి గారి మనిషి అని మాట్లాడుతున్నారు కదా. స్వయంగా పెంచులై ఇచ్చిన వివరణలోనే నేను అబ్రిపోస్ సంస్థలో యూనియన్ బ్యాంక్ డైరెక్టర్ నరసింహారావు సహాయంతో నేను ఆ సంస్థలో చేరినాను అని చెప్పేసి స్వయంగా పెంచులై ఇచ్చిన వాంగ్మూలం. మరి ఇది భూమన కరుణాకర్ రెడ్డి గారి సిఫార్సుతో చేరినారు అని చెప్పేసి మీరు ఎలా మాట్లాడతారు? పాయింట్ నెంబర్ 2. తర్వాత పెంచులై ఏం చెప్పినాడు అని అంటే నేను టీటీడీకి ద్రోహం చేస్తూ బంగారు బిస్కెట్లు, బంగారు చైన్లు, బంగారు కాయిన్లు మరియు బంగారు కడ్డీలు అని ఆయన వాంగ్మూలంలో స్పష్టంగా ఉంది. ఏదైతే కోర్టుకు సమర్పించిన ఛార్జ్షీట్లో. మరి రికవరీలో కడ్డీలు ఏమైనాయి? రికవరీలో కడ్డీలు ఎక్కడికి పోయినాయి? బంగారు కడ్డీలు ఎక్కడికి పోయినాయి? కపిల్ తీర్థం దగ్గర ఉన్నటువంటి మీ విలాసవంతమైన భవనానికి ఏమైనా చేరినాయా? బంగారు కడ్డీలు అసలు ప్రస్తావనే లేదు రికవరీలో. మరి బంగారు కడ్డీలు ఏమైనాయి? పాయింట్ నెంబర్ 4 చాలా జాగ్రత్తగా వినండి. 1:30కి పెంచులైన పట్టుకుంటే రాత్రి 10 గంటలకు ఎఫ్ఐఆర్ అయితే మరుసటి రోజు 12/1/2025 రాత్రి 8 గంటలకి అరెస్ట్ చేసినాము అని చెప్పేసి పోలీసు వాళ్ళు కోర్టుకు తెలియపరచడం జరిగింది. అంటే దగ్గర 24 గంటలు పెంచులైన అసలు పట్టుకోనే లేదు. మరి ఈ 24 గంటల్లో పెంచులై ఎలా తిరిగాడు? ఎక్కడున్నాడు? ఎవరు ఆయనకు ఆశ్రయం ఇచ్చినారు? కపిల్ తీర్థం ఇంట్లో ఏమన్నా ఆయన దాచిపెట్టినారా? అసలు పరకామణిలో పెంచులైన పట్టుకుంటే అక్కడి నుంచి ఎలా మాయమైనాడు? 1:30కి థెఫ్ట్ జరిగిన తర్వాత పట్టుకుంటే రాత్రి 10 గంటలకు ఎఫ్ఐఆర్ అవుతుంది. మరుసటి రోజు అతను ఫ్రెష్ గా పట్టుకున్నారంట. కొండ నుంచి అతను ఎలా దిగినాడు? విజిలెన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉండాల్సిన పెంచులయ్య అసలు ఇంటికి ఎలా వచ్చినాడు? మరుసటి రోజు ఎలా అరెస్ట్ చేయనారు? ఎవరు అతనికి ఆశ్రయం ఇచ్చినారు? దీని మీద సమాధానం చెప్పండి భానుప్రకాష్ రెడ్డి గారు.